ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బీజేపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభిప్రాయ సేకరణ తుది దశకు చేరిందనుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పేరు కీర్తిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో కీర్తిరెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏంటి ప్రధానంగా మీ పేరు వినిపిస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి? ఒకవేళ అవకాశం వస్తే కీర్తిరెడ్డిగా ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా అందరి ఆశావాహుల్లాగే నేను ఆశిస్తున్నాను, వస్తుందని అనుకుంటున్నాను. వచ్చినా రాకపోయినా బీజేపీకి ఎవరి అధిష్టానం ఎవరిని ఎంచుకున్నా తప్పకుండా వాళ్ళకు కూడా కోఆపరేట్ చేసి పనిచేస్తాం. గత ఎన్నికల్లో దాదాపు కేవలం ఒక 25,000 ఓట్లు మాత్రమే జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి సిచ్యువేషన్ బీజేపీకి ఉంది. ఒకవేళ మహిళకి ఇస్తారనే వార్తలు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ మహిళకి ఇవ్వగలిగితే, అందులో కీర్తిరెడ్డికి రాగలిగితే ఏ విధంగా ముందుకు వెళ్తారో, ఎలాంటి వ్యూహాలు మీరు చేస్తారు? అంటే అవతల పక్క మహిళకి ఇచ్చారు కాబట్టి అదంటే తప్పదు, మహిళకే ఇచ్చారు. మహిళకి ఇచ్చారు కాబట్టి మహిళకి ఇస్తే డెఫినెట్గా కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఓట్ షేర్ కొంచెం బాగా పెరుగుతుంది. డెఫినెట్గా ఇంటర్నల్గా కూడా మా సర్వేలు మేము చేసుకుంటున్నాం, వర్క్ చేస్తున్నాం, చూస్తున్నాం. వాతావరణం వాళ్ళు ప్రొజెక్ట్ చేసినట్టు కాంగ్రెస్కి లేదు, అటు బీఆర్ఎస్కి లేదు. రెండిటికి విసిగిపోయి ఉన్నారు జనాలు. దే వాంట్ సమ్ చేంజ్. ఆ మార్పు రావాలి అని ఏ కాంగ్రెస్ అనిందో ఆ మార్పు తప్పకుండా ఇప్పుడు వస్తుంది. బీజేపీయే గెలుస్తుంది. అక్కడ మీరు సర్వేలో అంటున్నారు, ప్రధానంగా ఎలాంటి సర్వే చేయించుకున్నారు? కీర్తిరెడ్డి సంబంధించిన అంశంలో కావచ్చు, ప్రధానంగా మైనారిటీ ఓట్లు దాదాపు 1,00,000 పైన ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మైనారిటీ ఓట్లు ఎట్లున్నా మైనారిటీస్ కూడా ఇప్పుడు అర్థమైంది. ఊరికే కళ్ళబుల్లి మాటలు చెప్తారు కానీ అక్కడ చేసేదేం లేదని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా మహిళలు చాలా వరకు బీజేపీ పట్లనే ఉన్నారు. సర్వేలు కూడా మేము చేయించింది క్యాండిడేట్ని బట్టి కాదు, బీజేపీకే ఎట్లుంది, బీజేపీ వాతావరణం ఎట్లుందని సర్వేలు చేయించుకున్నాము. బీజేపీ క్యాండిడేట్ ఎవరైనా సరే బీజేపీకి వాతావరణం చాలా బాగుంది. అభిప్రాయ సేకరణ జరుగుతోంది పార్టీలో. ఏం చెప్పారు? కీర్తిరెడ్డిగా మీ పేరు ప్రధానంగా గతం నుంచి కూడా వినిపిస్తుంది. టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? నమ్మకం ఉందా? ఆశిస్తున్నాను, నమ్మకం ఉంది. బట్ అధిష్టాన నిర్ణయం మీద కట్టుబడి మేము పనిచేస్తాము. వాతావరణం కూడా మాకు అనుగుణంగానే ఉంది. బట్ చూద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం. అంటే మహిళకి ఇస్తారని అక్కడ మీకు నమ్మకం ఉంది? అది చెప్పలేం కదా, అధిష్టాన నిర్ణయం. మహిళ అని చెప్పలేము, ఏం చెప్పలేము, అధిష్టాన నిర్ణయం అది. బట్ ఏదున్నా మేము పనిచేస్తాం. మీ వ్యూహాలు ఎలా ఉంటాయి? అంటే జూబ్లీ హిల్స్ లోకల్లో వస్తే కనుక ఇప్పుడు ముందు చూస్తారు కదా వ్యూహం. ఇప్పుడు వ్యూహం అన్నదే వ్యూహం, అది ముందర చెప్తే వ్యూహం ఎందుకు అవుతుంది? సో చేసి చూపిస్తాం, మాట్లాడము, చేసి చూపిస్తాం. సో ఇది అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. ప్రధానంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి అయితే పనిచేస్తాం. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు గత బీఆర్ఎస్ పరిపాలన కావచ్చు, రాష్ట్ర ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన చూసి ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఆ విసుగుపోయినటువంటి ప్రజలు ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారైతే నమ్మకం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా అధిష్టానం తనకు సీటు కేటాయిస్తే గెలిచి చూయిస్తా అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.